అనిరుద్ మార్కెట్ హీరోల కంటే ఎక్కువగా పెరిగిపోయిందా? ఈయన ఎంత అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు ఎందుకు సిద్ధంగా ఉన్నారు? రాక్ స్టార్ పేరు వెనుక కేవలం మ్యూజిక్ మాత్రమే ఉందా? లేదంటే కనిపించని బిజినెస్ యాంగిల్ కూడా ఉందా? సౌత్‌లో ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా కూడా అనిరుద్‌కి మాత్రమే ఎందుకంత క్రేజ్? అనిరుద్ రవిచందర్ ఇది పేరు కాదు బ్రాండ్. రాక్ స్టార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. మనోడి పేరు పోస్టర్ మీద కనిపిస్తే చాలు ఆడియన్స్ ఎగబడి మరీ పాటలు వింటారు. అనిరుద్ నుంచి పాటొచ్చిందంటే చాలు యూట్యూబ్లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తూ ఉంటాయి. భాషతో పని లేకుండా ఆల్ ఇండియా అదరగొడుతున్నారు అనిరుద్. తమిళంలోనే కాదు తెలుగులోనూ ఫుల్ బిజీగా ఉన్నారు అనిరుద్. పారడైజ్తో పాటు అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమాకు ఈయనే సంగీతం అందిస్తున్నారు. అలాగే బాలయ్య కొరటాల సినిమాకు అనిరుద్ పేరు బలంగా వినిపిస్తోంది. దేవరకు పనిచేశారు కాబట్టి అదే కాంబినేషన్ బాలయ్య సినిమాకు కంటిన్యూ చేయాలని చూస్తున్నారు కొరటాల శివ. త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకు సైతం అనిరుద్ పేరే ఖరారు చేశారు. చివరకు తమననుకున్నా చివర్లో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. అనిరుద్కు అన్ని చోట్ల ఇంత డిమాండ్ ఉండడానికి కారణం ఆయన బ్రాండ్. స్క్రీన్ మీద ఈ పేరు కనిపిస్తే ఆడియో కంపెనీలు ఎగబడి మరీ రైట్స్ కొంటున్నాయి. అందుకే సినిమాకు 20 కోట్ల వరకు తీసుకుంటున్నారు అనిరుద్. చూస్తుంటే మనోడి దూకుడు ఇప్పట్లో తగ్గేలా లేదు.